షాపింగ్ మాల్ ప్రపంచ స్థాయి షాపింగ్ అనుభూతి ఇప్పుడు మన పార్వతీపురంలో డిసెంబర్ 5న గొప్ప ప్రారంభం. ఆంధ్రప్రదేశ్ పైన దిత్వా ప్రభావం కొనసాగుతుంది. నెల్లూరు, తిరుపతి జిల్లాలలో వానలు దంచి కొడుతున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో ఈ రెండు జిల్లాలు ఇప్పుడు తడిసి ముద్దవుతున్నాయి. వాగులు, వంకలు పొంగి పొర్లుతుండటంతో రహదారులు, చెరువులను తలపిస్తున్నాయి. కొన్ని ప్రాంతాల వద్ద పలు ప్రాంతాలలో రవాణా వ్యవస్థ కూడా స్తంభించిపోయింది. లోతట్టు ప్రాంతాలు నీట మునిగిపోయాయి. ఇటు తిరుమల కొండపైన కూడా వర్ష ప్రభావం తీవ్రంగా ఉండడంతో భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. రెండు జిల్లాలలో వర్షాలు విపరీతంగా పడుతున్న సందర్భంలో అక్కడ తాజా పరిస్థితి తెలుసుకుందాం. మనతో పాటు మా ప్రతినిధి ఉమాశంకర్ లైవ్లో జాయిన్ అవుతున్నారు. ఉమాశంకర్, తిరుపతి, నెల్లూరు రెండు జిల్లాలపైన కూడా వర్ష ప్రభావం మరింత ఎక్కువగా ఉన్నట్టుగా కనపడుతుంది. ప్రస్తుతం అక్కడ అప్డేట్ ఏంటి? ఏమైనా తగ్గుముఖం పట్టిందా, ఇంకా అలానే కొనసాగుతుందా? సాయి, ఇప్పటికే శ్రీలంకను అతలాకుతూన్ చేసినటువంటి దిత్వా తుఫాను అటు ఏపీ, తమిళనాడు వైపు దూసుకొస్తోంది. ఇప్పటికే గడిచినటువంటి 2 రోజులుగా కురిసినటువంటి వర్షానికి ప్రధానంగా ఏపీలో నెల్లూరు జిల్లాకే ఎక్కువ ఎఫెక్ట్ కలిగిందని చెప్పుకోవచ్చు. నిన్న ఉదయం నుంచి కూడా ఎడతెరపు లేకుండా కురుస్తున్నటువంటి వర్షానికి ఇప్పటికే పలు ప్రాంతాలు జలమయమైనటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. ముఖ్యంగా చెన్నై, కలకత్తా జాతీయ రహదారిపై భారీగా వరద నీరు చేరడంతో ఇప్పటికే ట్రాఫిక్ పూర్తిగా అంతరాయమైంది. ఏదైతే నేషనల్ హైవేకి సంబంధించి కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే కూడా ఆ రోడ్డు పూర్తిగా డ్యామేజ్ అవడంతో అటువైపుగా వెళ్తున్నటువంటి భారీ వాహనాలు కూడా నిలిచిపోయినటువంటి పరిస్థితి. అయితే నిన్న రాత్రి నుంచి కూడా ఉరుములతో కూడినటువంటి భారీ వర్షం నెల్లూరు జిల్లా వ్యాప్తంగా కూడా కనిపిస్తోంది. అయితే ఈ ఒక్క వర్ష ప్రభావంతో ఇప్పటికే దాదాపు 50 గ్రామాలకి సంబంధించి రాకపోకలు పూర్తిగా కూడా నిలిచిపోయాయని చెప్పుకోవచ్చు. ఏదైతే నెల్లూరు జిల్లాకు సంబంధించి ఇప్పటికే 3.5 సెంటీమీటర్ల వర్షపాతం అయితే నమోదైనట్టయితే తెలుస్తోంది. ముఖ్యంగా ఉమ్మడి నెల్లూరు జిల్లాకు సంబంధించి అటు గూడూరు, వెంకటాచలం హైవే పైన పూర్తిగా కూడా వాహనాలు రాకపోకలు నిలిచిపోయాయని చెప్పుకోవచ్చు. అటు మనుబోలు కావచ్చు, అంటే చిలుకూరు, ఈ ప్రాంతాల్లో అంతా కూడా ఇప్పటికే రోడ్ కనెక్టివిటీ పూర్తిగా కూడా ధ్వంసమైంది. అటు ఆత్మకూరుకు సంబంధించి ఇప్పటికే ఆ మండలాలకు సంబంధించి మొత్తం కూడా రైతులు ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా తీరం దాటినప్పటికీ కూడా ఈ యొక్క వర్ష ప్రభావం రానున్నటువంటి 48 గంటల పాటు ఇంకా కంటిన్యూ అయ్యేటువంటి అవకాశం అయితే కనిపిస్తోంది. అయితే మహాబలిపురం వద్ద ఇప్పటికే అటు దిత్వా తుఫాన్ తీరం దాటినటువంటి నేపథ్యంలోనే ప్రస్తుతం చెన్నై, కాంచీపురం, నెల్లూరు, తిరుపతి జిల్లాలకే ఈ యొక్క ప్రభావం అనేది ఎక్కువ కూడా కనిపిస్తోంది. అటు ఇప్పటికే నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి అటు వాగులు, వంకలు, అదే రకంగానే డ్యామ్స్ అంతా కూడా పూర్తిగా నిండుకుండలా కనిపిస్తోంది. వాకాడు బ్యారేజీకి సంబంధించి ఇప్పటికే 8 గేట్లు ఎత్తి కూడా కిందకి నీరు విడుదల చేస్తున్నారు. ముఖ్యంగా అటు కైవల్య నది కావచ్చు, లేకపోతే సోమశిల ప్రాజెక్టుకి సంబంధించి ఇప్పటికే జలకళ సంతరించుకుందని చెప్పుకోవచ్చు. అయితే అక్కడ స్థాయికి మించి నీరు చేరడంతో ఇప్పటికే సోమశిల జలాశయానికి సంబంధించి 1400 క్యూసెక్లకు సంబంధించినటువంటి నీరు కిందకి వదులుతున్నటువంటి పరిస్థితి. అయితే ఈ వర్ష ప్రభావం వల్ల అటు నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి 3000 ఎకరాల్లో అటు వరి కావచ్చు, లేకపోతే ఇతర పంటలకు సంబంధించి పూర్తిగా కూడా నాశనమే అని చెప్పుకోవచ్చు. అక్కడ పూర్తిగా పొలాల్లోకంతా కూడా నీరు చేరడంతో రైతులు ఇప్పటికే ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. అసలు కనెక్టివిటీ లేనటువంటి పరిస్థితుల్లో కొన్ని గ్రామాల్లో ఏ పొలం ఎక్కడుందో తెలియనటువంటి సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తుంది. అటు లోతట్టు ప్రాంతాలకు సంబంధించి ఇప్పటికే పూర్తిగా జలమయం అని చెప్పుకోవచ్చు. ఏదైతే హైవేకి సంబంధించి హైవే నుంచి నెల్లూరు ఏదైతే అర్బన్ కానీ రూరల్ కి వెళ్ళేటువంటి మార్గాలు మొత్తం కూడా పూర్తిగా రాకపోకలు క్లోజ్ అయ్యాయని చెప్పుకోవచ్చు. ఇక సముద్ర తీర ప్రాంతాలకు సంబంధించి ఇప్పటికే హైలైట్ జారీ చేశారు. అటు కృష్ణాపురం పోర్టుకు సంబంధించి 3వ ప్రమాద హెచ్చరిక అయితే ఇప్పటికే జారీ చేశారు. అటుగా వెళ్తున్నటువంటి మత్స్యకారులను కూడా పూర్తిగా ఇప్పటికే కట్టడి చేశారు. కాబట్టి ఆ ఒక మండలాల్లో ఉన్నటువంటి స్కూల్స్ కావచ్చు, అంటే కాలేజీలకి ఇప్పటికే సెలవులు అయితే ప్రకటించినటువంటి పరిస్థితి. ఇక తిరుపతి జిల్లాలకు సంబంధించి అటు సూలూరుపేట, నాయుడుపేట, గూడూరు, అదే రకంగానే మిగతా సముద్ర ప్రవాహిక ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతాలంతా కూడా ఇప్పటికే పూర్తిగా కూడా వర్షపాతం నమోదవుతోంది. సముద్రం తీరానికి దాదాపు 5 మీటర్లకి ముందుకు కూడా వచ్చేసినటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఈ ఒక్క వర్ష ప్రభావం అటు తీరం దాటినప్పటికీ కూడా రాబోయేటువంటి 48 గంటల పాటు భారీ వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే దిత్వా తుఫాను శ్రీలంక నుంచి కూడా అటు ఏపీ, కర్ణాటక, తమిళనాడు
ఈ ఎఫెక్ట్ ఎక్కువ కూడా కనిపిస్తుందని చెప్పారు. కాకపోతే ఈ ఎఫెక్ట్ అనేది తమిళనాడు, ఏపీకి ఉన్నటువంటి కొన్ని జిల్లాల్లో చాలా తీవ్రంగా కనిపిస్తోంది. గడిచినటువంటి 3 రోజులుగా దాదాపు 60-70 కిలోమీటర్ల వేగంతో ఈదుర్దు గాలులతో కూడినటువంటి పిడుగులతో కూడినటువంటి వర్షాలు కురవడము, ఏదైతే ఫ్లాష్ ఫ్లడ్స్ అంటారు. అంటే ఆల్ ఆఫ్ సడన్ గా రైన్స్ కురవడంతో అక్కడ ఉన్నటువంటి లోతట్టు ప్రాంతాల్లో ప్రజలంతా కూడా పూర్తిగా ఇబ్బందులకు గురవుతున్నటువంటి పరిస్థితి. ఇక తిరుపతి విషయానికి వస్తే గడిచినటువంటి 3 రోజుల పాటు తేలికపాటి వర్షాలు కురిసినప్పటికీ కూడా అటు తిరుమలలో ఉన్నటువంటి జలాశయాలు పూర్తిగా కూడా నిండిపోయాయి. ముఖ్యంగా చలి తీవ్రత కూడా ఎక్కువ కనిపిస్తోంది. దాంతో పాటు కూడా పొగమంచు ఈ రకంగా భక్తులు కూడా తిరుమలకి వస్తున్నటువంటి నేపథ్యంలోనే అటు ఘాట్ రోడ్ లో కొండ చర్యలు విడిపడేటువంటి అవకాశం ఉండడంతో ఆ రకమైనటువంటి జాగ్రత్తలు కూడా ఇప్పటికే టీటీడీ తీసుకుంటుందని చెప్పుకోవచ్చు. ఈ ప్రభావం అటు నెల్లూరు, తిరుపతి జిల్లాల వైపే ఎక్కువ కూడా కనిపిస్తోంది కాబట్టి రాబోయేటువంటి 2 రోజుల పాటు అంటే 48 గంటల పాటు కూడా ఇంకా అత్యంత జాగ్రత్తగా ఉండాలని చెప్పి కూడా అటు ఐఎండీ హెచ్చరికల నేపథ్యంలోనే ఇప్పటికే అంటే ఫ్లాష్ ఫ్లడ్స్ ఉండేటువంటి అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే అటు జాతీయ రహదారులతో పాటు స్టేట్ రోడ్స్ కావచ్చు, లేకపోతే అటు విలేజ్ కి సంబంధించినటువంటి రోడ్స్ మొత్తం కూడా దెబ్బతిన్నాయి కాబట్టి అక్కడ మళ్ళీ దాన్ని క్లియర్ చేసేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నప్పటికీ కూడా ఫ్లాష్ ఫ్లడ్స్ కారణంగా మళ్ళీ దాన్ని ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఇటీవల మనం చూసాం సత్యవేడు నియోజకవర్గంలో కలత్తూరు గ్రామంలో ఒక్కసారిగా చెరువు కట్ట తెగిపోయి దాదాపు 3-4 గ్రామాలు కొట్టుకుపోయినటువంటి పరిస్థితి. సో అటువంటి సిచ్యువేషన్ మళ్ళీ ఎక్కడ కూడా రాకూడదనేటువంటి ఒక ఆలోచనతో అటు నెల్లూరు, తిరుపతి జిల్లాల అధికారుల సమన్వయంతో పూర్తిగా దానంతా కూడా కట్టడి చేసే ప్రయత్నం చేస్తారు. ఒకవేళ చెరువులు, వాగులు, వంకలు, ఈ డ్యాములు ఎక్కడైతే ఉంటాయో దాని పరివాహక ప్రాంతాలు కావచ్చు, లేదంటే లోతట్టు ప్రాంతాలకు సంబంధించినటువంటి ప్రజలంతా కూడా పునరావాస కేంద్రాలకు ఇప్పటికే తరలించినటువంటి పరిస్థితి. రాబోయేటువంటి 48 అవర్స్ అత్యంత జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నారు. అదే రకంగానే అక్కడ ఉన్నటువంటి ఎమర్జెన్సీ సర్వీసెస్ ఏవైతే ఉంటాయో అధికారులు కూడా పూర్తిగా కూడా సెలవులు రద్దు చేసి వాళ్ళని అలర్ట్ గా ఉండాలని చెప్తున్నారు. నెల్లూరు జిల్లాలకు సంబంధించి అటు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు కూడా చేరుకున్నాయి కాబట్టి రాబోయేటువంటి రోజుల్లో ఎలా ఉండబోతుంది, ఫ్లాష్ ఫ్లడ్స్ కారణంగా ఏ ప్రాంతాలు ఎఫెక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది, ముఖ్యంగా ట్రాఫిక్ కి ఇబ్బంది లేకుండా నేషనల్ హైవేస్ లో వచ్చేటువంటి భారీ వాహనాలకి ఇబ్బంది కలగకుండా చూడాలనేటువంటి ఆలోచనతో అధికారులు ఆ రోడ్ క్లియరెన్స్ చేస్తున్నప్పటికీ కూడా ఈ వర్షానికి వచ్చేటువంటి వరదకి ఆ రోడ్స్ మొత్తం కూడా కొట్టుకుపోతున్నటువంటి పరిస్థితుల్లో చాలా గ్రామాలకు కావచ్చు, లేకపోతే స్టేట్ హైవేస్ కి, అదే రకంగానే నేషనల్ హైవేస్ కి ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. నెల్లూరు జిల్లాలో పూర్తిగా ఎఫెక్ట్ కనిపిస్తోంది కాబట్టి ఎప్పటికప్పుడు అధికారులు అప్రమత్తమై దాన్ని క్లియర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అయినప్పటికీ అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని చెప్పి ప్రజలకు సూచనలు చేస్తున్నారు కాబట్టి ఆ రకమైనటువంటి సిచ్యువేషన్స్ ఇంకా కంటిన్యూ అయ్యేటువంటి అవకాశం కనిపిస్తుండడంతో అటు 48 అవర్స్ ఇంకా జాగ్రత్తగా ఉండాలనేటువంటి సూచన మాత్రం ఐఎండీ చేస్తోంది. సాయి రైట్, థ్యాంక్ యూ ఉమాశంకర్. సో ప్రస్తుతం అది తిరుపతి, నెల్లూరు వద్ద తాజా పరిస్థితి. పూర్తిగా 3 రోజుల నుంచి విపరీతమైనటువంటి వర్షాలు పడుతున్నప్పటికీ కూడా ఇంకా ఎడతెరిపి లేకుండా వర్షాలు పడేటువంటి అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. రాబోయే 48 గంటల పాటు కూడా అప్రమత్తంగా ఉండాలంటే ఇప్పటికే వాతావరణ శాఖ కూడా చెప్పింది కాబట్టి ఇప్పటికే చాలా రోడ్లు కూడా కోతకు గురై వరదలు పూర్తిగా రోడ్ల మీదకి వచ్చినటువంటి పరిస్థితి ఏర్పడింది కాబట్టి నెల్లూరు జిల్లాలో, అదేవిధంగా తిరుపతిలో కూడా వచ్చేటువంటి భక్తులకు ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్నారు టీటీడీ అధికారులు. సో ఇంకొక 48 గంటల పాటు కొంత అప్రమత్తంగా ఉండాలంటూ కూడా అక్కడ అధికారులు సూచిస్తున్నారు.